నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. గత 4.5 ఏళ్లుగా అన్నదాతకు ప్రతి విషయంలో అండగా నిలిచామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రెండో విడత రైతు భరోసా నిధులను పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభ వేదికగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేం లేదన్నారు. మీకు మంచి జరిగిందనిపిస్తే అండగా నిలవాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా 5వ ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని అందించారు సీఎం వైఎస్ జగన్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సీఎం జగన్ పుట్టపర్తికి చేరేసరికి సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విసుకేసిన రాలనంతగా జనంతో పోటెత్తింది. జనం కేరింతల మధ్య సీఎం వైఎస్ జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను జమ చేశారు సీఎం వైఎస్ జగన్. 53,53,000 మంది అన్నదాతల ఖాతాల్లోకి 2,204 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని జమ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 2,40,000 కోట్ల రూపాయల నిధులు పేదలకు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు పాలనలో ఇదంతా ఎందుకు జరగలేదని, ఆ సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లిందో ప్రజలు ఆలోచించాలని సీఎం జగన్ కోరారు. మరి అదే రాష్ట్రం, మరి అదే బడ్జెట్ కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు. మరి అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ అయినప్పుడు, అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. పగటిపూట 9 గంటల కరెంట్ అందిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్నారు సీఎం జగన్. చంద్రబాబు పాలనలో కనీసం 7 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోయారని విమర్శించారు. పంటల బీమా కూడా చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలబడుతోందని సీఎం జగన్ అన్నారు. 4.5 ఏళ్లలో కరువు ఛాయలే లేవన్నారు. బాబు హయాంలో ఎక్కడ చూసినా కరువేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని సీఎం జగన్ వివరించారు. అందరికీ మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో మోసాలు, అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామంటారు, అవన్నీ అబద్ధాలే. మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవని తెలిపారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ 10వ రోజు రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రలో వినుకొండ, ఉత్తరాంధ్రలో ఆమదాల వలసలో యాత్ర, బైక్ ర్యాలీలు జరిగాయి. అనంతరం జరిగిన 3 బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గత 4.5 ఏళ్లుగా సీఎం జగన్ పాలనలో వెనుకబడిన వర్గాలకు జరిగిన మంచిని నేతలు వివరించారు. చంద్రబాబు వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తే, జగన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలిచారన్నారు. ఏపీ నీడ్స్ జగన్ అన్న కార్యక్రమం జరగబోతుంది. 9 నుంచి ఆ కార్యక్రమాల్లో మళ్ళీ మీ అందరికీ వచ్చి కలుసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి 4 మండలాలు సరుబుజ్జలి, బూర్జ, పొందూరు, ఆమదాల వలస మున్సిపాలిటీ ఏకదాటిన ఇచ్చినటువంటి పిలుపుకి ఎంతో అమోఘమైనటువంటి స్పందనతో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుత విజయం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. నేను అన్నటికీ ఈ యూనిటీని, ఐకమత్యాన్ని నేను మర్చిపోలేను. ఇదే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా విజయం మనందరం కలిసి పనిచేస్తే, మనందరం ఒక టీముగా పనిచేస్తే మనకి ఎదురొచ్చేదే లేదని చెప్పి మీకు తెలియజేస్తూ, సీఎం జగన్ ను విమర్శించే అర్హత లోకేష్ కు లేదన్నారు మంత్రి జోగి రమేష్. సీఎం జగన్ హీరో అయితే లోకేష్ జీరో అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను జనం చీ కొట్టినా సిగ్గు రాలేదన్నారు ఆయన. కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయాడన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? ప్రజలు ఎన్నుకున్నాడు కాబట్టి, ప్రజల మనసుల్లో నుంచి వచ్చాడు కాబట్టి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు కాబట్టి హీరో అయ్యాడు. మీ అయ్యిస్తే మంత్రి అయ్యావు కాబట్టి నువ్వు జీరో అయ్యావు.
జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ఈ లోకేష్ అన్నోడు జీరో. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి నీది కాదురా బాబు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మండిపడ్డారు ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. పురంధేశ్వరి మేకవన్నె పులి అన్నారు. పురంధేశ్వరి నిజ స్వరూపం చూస్తే షాక్ అవుతారన్నారు ఆయన. బాలకృష్ణ ఏం మాట్లాడినా పురంధేశ్వరి మద్దతిస్తుందన్నారు. చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తున్నారని పోసాని ఆరోపించారు. అసలు ఈ పురంధేశ్వరి మేడము ఎలాంటిదో, ఎలాంటి మ్యాస్కరైడో, అంటే మ్యాస్కరైడ్ అంటే మేకవన్న పులి పురంధేశ్వరి దేవి. ఈ నిజస్వరూపం తెలిస్తే ఆయన షాక్ అయిపోతాడు చంద్రచూడ్ గారు. ఎలాంటి జనరల్గా నేను ఎప్పుడు చంద్రబాబు గారిని మగ వగలాడి అని పిలుస్తూ ఉంటా. ఈవెన్ ఏమనాలో మీరే నిర్ణయించుకోండి. ముఖ్యంగా మన కాపు సోదరి మనులకి, కమ్మ సోదరి మనులకి, వీళ్ళకి ముఖ్యంగా తర్వాత ప్రజలకి ఈమె గురించి నిజస్వరూపం తెలియాలి. అవినీతికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణలో దోచుకున్న ప్రజల సొమ్మును కక్కిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసగించిందని మండిపడ్డారు. भ्रष्टाचार के खिलाफ कार्रवाई होके रहेगी. जिन्होंने जनता को लूटा है उनको लौटाना ही पड़ेगा. और मेरे तेलंगाना के भाइयों बहनों, ये मोदी की गारंटी है. साथियों, बीआरएस और कांग्रेस अलग अलग नहीं है, एक ही सिक्के की दो बाजू है. कांग्रेस ने 7 दशक में परिवारवाद और भ्रष्टाचार का जो मॉडल डेवलप किया, बीआरएस उसी पर चल रही है. दोनों की मंशा मिलकर राज्य की संपत्ति को लूटने की है. ये दोनों पार्टियां अपने बेटा बेटी को आगे बढ़ाने में लगी है. उन्हें आपके बेटे बेटियों की कोई परवाह नहीं है. बीआरएस ने सत्ता में आने के लिए जो बड़े बड़े वादे किए थे, उनमें से किसी वादे को पूरा नहीं किया. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. రైతు బంధు దుబారా పథకమని, 24 గంటల కరెంట్ అవసరం లేదని మాట్లాడుతున్నారని చెప్పారు. మంథనిలో బీసీ బిడ్డను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరారు. గోల్మాల్ అయిపోతుందని చెప్తా ఉన్నాను. నేను తర్వాత నేను చేయగలుగుతాడు ఏముండదు, మళ్ళీ మీరే కొట్లాడాల్సి వస్తుంది. ఇక నేను మస్తు కొట్లాడినా కదా 24 ఏళ్ళ పొద్దా నేను కొట్లాడబట్టి, మీదే బాధ్యత. ఇంకో మాట ఏం చెప్తున్నారు, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుల వారు చెప్తున్నారు, కేసీఆర్ పుట్టిగా దుబారా ఎత్తండు కరెంటు, 24 గంటలు ఎందుకు అనవసరంగా, 3 గంటలైతే చాలు పొలం పారుతుంది అంటాడు. పారుతుందా 3 గంటలకు? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. మరి వాళ్ళు 3 గంటలే అంటున్నారు. లేలే, వాళ్ళు మనసులో ఉన్న మాట చెప్తున్నారు. కర్ణాటకలో ఇదే కథ వేసినారు, 24 గంటలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో 5 గంటలు కూడా 5 గంటలు ఇస్తామని చెప్తున్నారు, 4 గంటలు ఇస్తాను. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రాన్ని నమ్మేస్తాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటలు చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలివిని తెలంగాణ రైతులు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దండగా అవసరం లేదని అంటున్నారని విమర్శించారు.
ఏ రేవంత్ రెడ్డి అయితే ఇవాళ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడో ఆయన తెలివేంది తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఖరేంది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, 3 గంటల కరెంటు చాలు, 24 గంటల కరెంటు అనవసరం అని చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్నటిదాకా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పెద్ద ఆయన చెప్తున్నాడు రైతు బంధు దుబారా, రైతు బంధు దండగా అవసరం లేదంటా ఉన్నాడు. మరి దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంది, వాళ్ళ మనసులో మాట ఏందో మీకు అర్థమవుతున్నది. 600 గజ్వేల్ గడ్డ మీద ఎగిరేది బీజేపీ జెండానే అని, బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అవినీతి రహిత భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటం మీద ఎగురవేసే పాలనను మోదీ అందిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను గెలిపించుకున్న పాపానికి 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఈటెల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును అధికారులు తనిఖీ చేశారు. అధికారులు ఆపగానే కవిత కారులో నుంచి కిందకు దిగి అధికారులకు సహకరించారు. అధికారులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి రసమై బాలకిషన్ ను యువకులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రసమయ్యి సహనాన్ని కోల్పోయారు. ఇష్టం ఉంటే ఓట్లు వేయండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రసమయ్యి ఎన్నికల ప్రచారంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను వారించి అక్కడి నుంచి పంపేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి, కోయిలాడ్వార్ తిరుమంజనాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాంచాత్ర ఆగమానుసారం నిర్వహించే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అమ్మవారి ఇష్ట వాహనమైన గజవాహనం సేవ ప్రతి భక్తుడు దర్శించుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. గతం కంటే కూడా మరింత బాగా భక్తులకందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించటంతో పాటు వాహన సేవలలో అనేక కళా బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వాహన సేవను వెంకటేశ్వర స్వామి వాహన సేవలు ఏ రకంగా అయితే గొప్పగా జరుగుతాయో అదే రకంగా వారి శ్రీమతి అయినటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో కూడా ఘనంగా జరపాలని చెయ్యాలని నిశ్చయించటం జరిగింది. ఈ రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు ముందుగా జరిగేటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించటం జరిగింది. ఛత్తీస్గఢ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వరుస దాడులు కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 60% పైగా ఓటింగ్ నమోదైనట్లుగా వెల్లడించారు ఎన్నికల అధికారులు. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలి విడతలో భాగంగా 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 7 జిల్లాల్లో పోలింగ్ జరుగుతూ ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నక్సల్స్ దాడులకు పాల్పడటం కలకలం రేపింది. ఓ చోట మందు పాత్ర పేల్చిన మావోయిస్టులు మరో 3 చోట్ల కాల్పులకు పాల్పడ్డారు. వారి దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కట్టుదిట్టంగా ఓటింగ్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మిజోరాం ఓటర్లు.
మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 70% ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సెర్చెఫ్ జిల్లాలో అత్యధికంగా 77.78% పోలింగ్ రికార్డైంది. మిజోరాంలో మొత్తం 40 స్థానాలకు ఒకే దశలో ఓటింగ్ పూర్తయింది. 174 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఎలక్షన్ కమిషన్. బీహార్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 42% మంది ప్రజలు కటిక పేదరికంలో ఉన్నట్లుగా కుల గణనలో తేలింది. బీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 33% మంది పేదరికంలో జీవిస్తున్నట్లుగా వెల్లడైంది. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 34.1% పేదలున్నారని, ఈ కుటుంబాల నెలసరి ఆదాయం 6,000 రూపాయల లోపే అని సర్వే తేల్చింది. కులాల ఆధారంగా చేపట్టిన జనాభా లెక్కల నివేదికను తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బీహార్ ప్రభుత్వం. సుమారు 50 లక్షల మంది బీహారీలు రాష్ట్రం వెలుపల జీవిస్తున్నట్లుగా రిపోర్టులో పేర్కొంది. ఉద్యోగం, విద్య కోసం వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లుగా సర్వేలో వెల్లడైంది. ఇక బీహార్లో అక్షరాస్యత రేటు 79.7%గా నమోదైనట్లుగా సభకు వివరించారు మంత్రి విజయ్ కుమార్ చౌదరి. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ, పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై సీరియస్ అయింది. 2 రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్న పంట వ్యర్థాల దహనాన్ని అడ్డుకోలేకపోవటాన్ని తప్పుపట్టారు జస్టిస్ ఎస్కే కౌల్. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం తక్షణమే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టే బాధ్యత స్థానిక పోలీసులకు అప్పగించాలని స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీలో నిరుపయోగంగా మారిన స్మాగ్ టవర్స్ ను వెంటనే రిపేర్ చేయించాలని కేజ్రీవాల్ సర్కార్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమెకు ఖాళీ బొకేతో స్వాగతం పలికారు పార్టీ నేతలు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్లో నిర్వహించిన బహిరంగ సభలో జరిగింది ఘటన. పువ్వుల్లేని పుష్పగుచ్చం చూసి ఆశ్చర్యానికి గురైన ప్రియాంక వాద్రా నవ్వు ఆపుకోలేకపోయారు. స్టేజ్ పైనే గట్టిగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. आज हमारे बीच में जन जन की नेता आदरणीय प्रियंका गांधी जी उपस्थित है। एक बार जोरदार नारे के साथ प्रियंका करें। बाकी కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ కుమారుడి లంచం వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. మంత్రి కుమారుడు కోట్లాది రూపాయల డబ్బు గురించి మాట్లాడటం అందులో కనిపించింది. దీనిపై వెంటనే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కేంద్ర మంత్రి కుమారుడు దేవేందర్ సింగ్ తోమార్ లంచం డిమాండ్ చేయటం, కోట్లాది రూపాయల లావాదేవీల గురించి మాట్లాడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. దీని అవకాశంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. వెంటనే ఈసీకి ఫిర్యాదు చేసింది. తీవ్రమైన అంశంగా గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాటతో మొదలైన బెంచ్ మార్క్ సూచీలు చివరికి ఫ్లాట్ ముగింపు నమోదు చేశాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్స్ లాభపడ్డాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ కేవలం 5 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్ లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. అయితే హీరో మోటార్, బజాజ్ ఫినాన్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, విప్రో కంపెనీలు షేర్లు నష్టాల బాట పట్టాయి. సినీ విశేషాల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం.
రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.